రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేకి అటు ఇటుగా ప్రతి 6 నెలలకు ఒకసారి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సర్వే పబ్లిష్ అవుతా ఉంది. క్రెడిబుల్ సర్వే. కోర్స్ అన్నీ 100% ఎప్పుడు కరెక్ట్ కావు. 3 తెలుస్తుంది అంతే, కరెక్ట్ ఫిగర్స్ కాదు, 3 తెలుస్తుంది మనకి. ఆ సర్వే ఏం చెప్పింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగేటట్టయితే ఆ సర్వే ప్రకారంగా ఒక్క బీజేపీకే 287 స్థానాలు వస్తాయట. అంటే సొంతగా మెజారిటీ వస్తుంది. అదే అవతల మీకు ఇండియా కూటమికి వచ్చేసరికి, కాంగ్రెస్కి వచ్చేసరికి 80 వస్తాయట. అంటే మీకు ఆల్మోస్ట్ అదివరకు ఉన్న 99 కూడా 80కి పడిపోతుంది కాంగ్రెస్. ఇది ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే. అదే ఎన్డీఏకి చూసుకునేటట్టయితే మొత్తం మిత్రపక్షాలతో కలిపి బీజేపీ చూసుకుంటే 352 వస్తాయట. అదే ఇండి కూటమికి అయితే 182 వస్తాయి. ఇది ఇండియా టుడే ఇచ్చిన. ఇండియా టుడే ఏమి బీజేపీకి బాకాబట్టే ఛానల్ అయితే కాదు. అఫ్కోర్స్ మ్యాగజైన్ సర్వే చేస్తుంది, ఇండియా టుడే మ్యాగజైన్. ఇక ఓట్ల శాతాన్ని గురించి చెప్పాల్సి వచ్చినట్టయితే బీజేపీకి 41% ఉందట, దానికి ఒక్కదానికే. మీకు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 36.5% ఉంది. అంటే దాదాపుగా 4.5% ఓట్లు బీజేపీకి పెరిగాయి. అదే కాంగ్రెస్కి వచ్చి 20% ఉంది పార్టీలుగా రెండిటికి. అదే ఎన్డీఏ కూటమికి 47%, ఇండీ కూటమికి 39%. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. ఇక మోడీ పాపులారిటీ ఎలా ఉంది, ప్రధానమంత్రిగా మోడీకి ఎలా ఉందని చూసుకున్నప్పుడు 55% మోడీకి ఓటేశారు. 55. రాహుల్ గాంధీ నెక్స్ట్ ఎక్కడో 27%లో ఉన్నాడు. అంటే 28% గ్యాప్ ఉంది. ఇంకొక ఇది వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్ పోల్స్లో ఇంపార్టెంట్, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. మెజారిటీ ఏం చెప్పారంటే ఇండీ కూటమిలో వీకెస్ట్ లింక్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కాంగ్రెస్. ఇది ప్రజలు చెప్పింది. నేనేదో వీడియోలు చేస్తే దీని కాదు, ప్రజలు చెప్పే అభిప్రాయం ఇది. అట్లానే మెజారిటీ ఇంకోటి కూడా ఏం చెప్పారు తెలుసా? భారత్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, అవి నిష్పాక్షికంగా చాలా స్వేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పి ప్రజలు చెప్పారు. ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అది. సగానికి సగం మంది ఏం చెప్పారంటే ఎన్డీఏ ఆర్థిక రంగాన్ని హ్యాండిల్ చేయటంలో బాగుంది అని చెప్పి సగం మంది చెప్పారు. అట్లానే మీకు మోడీ వర్సెస్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మేనేజర్గా ఎవరు బెటర్గా ఉన్నారని చూస్తే 54% మోడీకి, 36% మన్మోహన్ సింగ్ ఓటేశారు. ఇది దేశవ్యాప్తంగా జాతీయ మూడ్ ఎలా ఉంది, ప్రజల మూడ్ ఎలా ఉందని తెలుసుకోవటానికి ఒక ఇండికేషన్. 100% ఇదని కాదు, ఒక ఇండికేషన్. ఇక రాష్ట్రాల వారీగా ఒక 5 రాష్ట్రాల గురించి ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఇంకా మిగతా ఏమన్నా మ్యాగజైన్లో వస్తాయేమో నాకు తెలియదు, కానీ టీవీ ఛానళ్ళు అయితే వాళ్ళు 5 రాష్ట్రాలు, అందుట్లో 4 ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, ఒకటి అది కాక యూపీ. ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు ఎలా ఉన్నాయని చూసేటట్టయితే దాదాపుగా 4 రాష్ట్రాలు స్టేటస్ కో వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలే మళ్ళీ వచ్చే అవకాశం ఉందనేది. అవేం చెప్పారు? వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, ఉత్తరప్రదేశ్. మార్పు ఎక్కడొస్తుందయ్యా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేరళలో మాత్రం మారుతుందని చెప్పారు. ఇది స్థూలంగా. నేను ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఇంకొంచెం వాళ్ళు చెప్పినటువంటి గణాంకాలు మీ ముందుంచి దాని మీద నా విశ్లేషణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా పశ్చిమ బెంగాల్ ఏం చెప్పారంటే వాళ్ళు
ఎన్డీఏకి 39% లోక్సభలో వచ్చిన దానికన్నా 3% పెరిగి 42% వస్తుంది ఓట్లు అని చెప్పారు. అంటే ఇది పాజిటివ్ ఇండికేషన్. అదే మీకు టీఎంసీ, కాంగ్రెస్, సిపిఎం, ఇండి కూటమి అంతా కలిపి 51 నుంచి 54% పెరుగుతుందని చెప్పారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు టీఎంసీ, కాంగ్రెస్, సిపిఎం కలిసి పోటీ చేయవు. ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తారు. కాంగ్రెస్, సిపిఎం కలవచ్చేమో కానీ అవి టీఎంసీలో కలవవు. దాన్ని మరి కలిపి లెక్క తీసుకోవటం ఎందుకు తీసుకున్నారో నాకు ఓటింగ్ పర్సంటేజ్ నాకైతే అర్థం కాలేదు. కేరళలో సపరేట్గా తీసుకున్నప్పుడు మీకు బెంగాల్లో కూడా 3 ముక్కోణ పోటీ కింద తీసుకోవాలి. అప్పుడు నిజమైనటువంటి ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ అది కరెక్ట్ అంచనాకి వేయటం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి అఫ్కోర్స్ లోక్సభలో ఎవరికి ఎన్ని వస్తాయని చెప్పారు, అది కాదు. ఓటింగ్ పర్సంటేజీ నా దృష్టిలో ఏంటంటే 42% కనుక నిజంగా ఎన్డీఏకి వచ్చేటట్టయితే, ఎన్డీఏ ఏం లేదు అక్కడ బీజేపీయే, డెఫినెట్లీ ఇంకొక 3 నెలలు ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ ఎప్పుడూ కూడా ఎన్నికల దగ్గర పడే కొద్దీ దాని ఉధృత రూపం చూపిస్తుంది. ఇంకా 3 నెలలు టైం ఉంది కాబట్టి నా దృష్టిలో టఫ్ ఫైట్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. ఎవరు గెలిచినా టఫ్ ఫైట్ అయ్యే అవకాశం ఉంది. సరే, రెండోది తమిళనాడు అస్సలు గ్రౌండ్ రియాలిటీకి ఏమాత్రం కూడా దగ్గరగా లేదు. ఏంటంటే 41% ఉన్న ఎన్డీఏ 33% వస్తుందని, 47% ఉన్నటువంటి ఇండి కూటమి 45% వస్తుందని ఇచ్చారు. కానీ ఇవాళ ఎవరినైనా అడగండి, తమిళనాడులో గ్రౌండ్ లెవెల్లో తమిళ్ సర్వేలు జరుగుతున్నాయి. ఈవెన్ జేవిసి శ్రీరామ్ క్రెడిబుల్ సర్వే సంస్థ, ఆయన తమిళియన్నే, వీళ్ళు చెప్పే దీని ప్రకారంగా అసలు ఇవాళ టోటల్ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ ఎన్డీఏకి అడ్వాంటేజ్గా ఉంది. అదే కాదు, అంటే వాళ్ళు ఈ ట్రాకరు ఇండియా టుడే ట్రాకర్ వచ్చేటప్పటికి ఎన్డీఏలో ఇప్పుడు వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ అయ్యుండకపోవచ్చు. పిఎంకే కలవటం, ఏఎంఎంకే కలవటం, సో చిన్న చిన్న పార్టీలన్నీ కలవటం, ఒక ఊపు వచ్చింది ఎన్డీఏకి. వాళ్ళ సర్వే ఆ తర్వాత తీసుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఎన్డీఏ అని తమిళనాడులో ఉన్నటువంటి ఇండిపెండెంట్ సర్వేలు చెప్తున్నాయి. డిఎంకే అనుకూలం ఉన్నాయని పక్కన పెట్టేసాయండి. కాబట్టి అది తమిళనాడుది కూడా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా లేదనేది నాకు అనిపిస్తూ ఉంది. ఇక అస్సాంలో ఏం చెప్పారు, అదవరకు 47, లోక్సభలో 47% ఉన్నటువంటి ఎన్డీఏకి ఇప్పుడు 54% ఓట్లు వస్తాయంటున్నారు. అదే ఇండి కూడా 39 నుంచి 33% పడిపోతుంది అంటున్నారు. నాకెందుకో ఇది కూడా కరెక్ట్గా అనిపించట్లా. మీరు ఎంత తక్కువ వేసుకున్నా ఇండి కూటమికి 33% రావండి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ డెమోగ్రాఫిక్సే ప్రధానమైనటువంటి కారణం. అక్కడున్న డెమోగ్రాఫిక్స్ చూసేటట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గదు. అయితే ఒప్పుకుంటా, సీట్ల వరకు వచ్చేటప్పటికి మాత్రం ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓటింగ్ శాతం ఇది గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా లేదు. ఎందుకనంటే అక్కడ మీకు 40% ముస్లిమ్స్ డెమోగ్రాఫిక్స్ ఉన్నాయి. వాళ్ళు గంపకొత్తగా యాంటీ బీజేపీ కాంగ్రెస్ కోటైపోతున్నారు. సో హౌ కెన్ ఇట్ బి రియాలిటీ? బట్ ఒకటి నేను లాస్ట్ టైం వీడియోలోనే చెప్పాను, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది ఎన్డీఏకి అడ్వాంటేజ్గా మారింది. అస్సాంలో గెలవటం అదే వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కేరళ ఎందుకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటున్నానంటే, చాలా ఇదిగా ఇక్కడ ముక్కోణం పోటీ క్లియర్గా ఇచ్చాడు, బెంగాల్లో కాకుండా. ఎట్లా ఇచ్చాడంటే దాదాపుగా ఎన్డీఏ, ప్రధానంగా బీజేపీ, ఎన్డీఏకి లోక్సభలో 17% వస్తే ఇప్పుడట 25% వస్తుందట. 8% ఎన్డీఏకి పెరుగుతుంది కేరళలో. అదే మీకు ఎల్డీఎఫ్కి 32% ఉంది, 28% తగ్గుతుంది, 4% తగ్గుతుంది. యూడిఎఫ్ 43% ఉన్నది గతంలో, ఇప్పుడు 40%, 3% తగ్గుతుంది. పెరిగేది కేవలం ఎన్డీఏకి, మిగతా 2 ఫ్రంట్లకి తగ్గుతున్నాయి. కాకపోతే 40% ఉంది కాబట్టి
అడ్వాంటేజ్ యూడిఎఫ్కి ఉందనేది ఈ ఇండియా టుడే సర్వే, అది వాస్తవం అయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఇంకా 3 నెలలు టైం ఉంది. 25% నిజంగా కనుక ఈ రోజుకి ఎన్డీఏకి వచ్చేటట్టయితే, ఇంకొకటి మీరు గమనించాల్సింది కేరళలో ఏంటంటే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ పర్సంటేజ్ ఇచ్చాడు. కానీ ఎన్డీఏ ప్రధానంగా మీకు సౌత్ అండ్ కొంతమేరకు సెంట్రల్, నార్త్లో దాని ప్రభావం చాలా తక్కువ ఉంది. సో మొత్తం తీసుకోవడానికి లేదు. సౌత్లో అయితే 30-35% ఉండే అవకాశం ఉంది ఈ లెక్కన. సీట్ల రూపాంగా చాలా కన్వర్ట్ చేసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి సౌత్లో బీజేపీకి. ఈ లెక్కన వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు కనుక చూసేటట్టయితే ఇంకా 3 నెలలు టైం ఉంది, డెవలప్మెంట్స్ ఏం జరుగుతాయి అనేది. కాకపోతే ఆసక్తికరంగా మారింది. ఎల్డీఎఫ్ 28, ఎన్డీఏ 25 అనేది అటు ఇటు టిల్ట్ అయినా ఆశ్చర్యం లేదు 3 నెలల టైంలో. ఎందుకంటే అది డౌన్ గ్రేడ్లో ఉంది, ఇది అప్గ్రేడ్లో ఉంది. ఎప్పుడు ఎన్నికల ముందు ఆ 50 మార్కు పెరిగాయి, ఇంకా పెరుగుతాయి తప్పితే తగ్గవు. ఇది మనకు అన్ని ఎన్నికల్లో కూడా తెలుస్తూ ఉంది. చివరగా ఉత్తరప్రదేశ్ చూసుకునేటట్టయితే అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు దీని గురించి మనకు కాకపోతే ఇండికేషన్ ఏంటంటే లోక్సభలో వచ్చినటువంటిది మారింది. ఇప్పుడు 47% ఎన్డీఏకి, 42% ఇండి కూటమికి. కాబట్టి క్లియర్ అడ్వాంటేజ్ ఎన్డీఏకి ఉందని చెప్పారు. చివరి కంక్లూషన్స్ ఏంటంటే నా పాయింట్, ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఏం చెప్పింది, మోడీ పాపులారిటీకి ఢోకా లేదు, చాలా పైకి వెళ్ళిపోతానే ఉంది. 55% ఇటీవల ఎప్పుడు లేనంతగా పెరిగింది. అట్లానే అసలు అపోజిషన్ అనేది దగ్గరలో లేదు. ఇది రాజకీయ ముఖచిత్రం, దేశంలోని రాజకీయ ముఖచిత్రం. రాష్ట్రాల వరకైతే ఇది ఎనాలసిస్ అంత డీప్ ఎనాలసిస్గా ఉన్నట్టుగా నాకైతే అనిపించలేదు. మొత్తం మీద ఇది నా విశ్లేషణ మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే గురించి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.